కొద్ది రోజులుగా మెగా 157 టైటిల్ ఏంటబ్బా అని ఫ్యాన్స్ అందరూ గెస్ట్ చేస్తూ తెగ హల్చల్ చేస్తున్నారు. ఒక హింట్ ఇస్తా అంటూ అనిల్ రావిపూడి కూడా మరింత సస్పెన్స్ క్రియేట్ చేశారు. చివరికి ఈ రోజు చిరంజీవి బర్త్డే సర్ప్రైజ్ గా టైటిల్ తో పాటు గ్లిమ్స్ కూడా రిలీజ్ చేసి ఫ్యాన్స్ కి ఫుల్ స్టాప్ వేశారు. ఇంతకీ టైటిల్ ఏంటో తెలుసా? మన శంకర వరప్రసాద్ గారు. అదే కాకుండా పండక్కి వస్తున్నారు అనే ట్యాగ్ లైన్ తో ఫ్యాన్స్ కి దుమ్ము రేపి గిఫ్ట్ ఇచ్చారు అనిల్ రావిపూడి. ఇక గ్లిమ్స్ విషయానికి వస్తే కూల్ గ్లాసెస్ పెట్టుకుని నోట్లో సిగరెట్ తో కార్ డోర్ ఓపెన్ చేస్తూ మెగాస్టార్ ఎంట్రీ ఇచ్చిన సీన్ అదిరిపోయింది. వెనకాల సెక్యూరిటీ తుపాకులు పట్టుకుని ఉండగా చిరు స్టైల్ గా నడుస్తూ రావడం చూసినప్పుడు వింటేజ్ మెగాస్టార్ ని తలపించారు. అదే టైంలో వెంకటేష్ వాయిస్ వినిపిస్తూ మన శంకర్ వరప్రసాద్ గారు పండక్కి వస్తున్నారు అంటూ టైటిల్ డ్రాప్ మరింత హైప్ క్రియేట్ చేసింది. మన శంకర్ వరప్రసాద్ గారు పండక్కి వస్తున్నారు. చివర్లో గుర్రంతో పాటు చిరు నడుస్తూ వచ్చే షాట్ అయితే ఫ్యాన్స్ కి పండగే. అనిల్ రావిపూడి గతంలో వెంకటేష్ తో చేసిన ఫ్యామిలీ డ్రామా సూపర్ బ్లాక్ బస్టర్ గా నిలిచి 300 కోట్ల వసూలు సాధించింది. అదే ఊపుతో ఇప్పుడు ఇక చిరంజీవితో మరో ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ కి సై అంటున్నారు. పైగా ఈసారి టైటిల్లోనే పండుగ ఫీలింగ్. చిరంజీవి అసలు పేరు శివశంకర్ వరప్రసాద్ ని యూజ్ చేయడం ఫ్యాన్స్ కి మరింత స్పెషల్ ఫీల్ ఇచ్చింది. ఈ సినిమాలో చిరు సరసన నయనతార హీరోయిన్ గా నటిస్తుండగా చాలా కాలం తర్వాత మెగాస్టార్ కామెడీ టచ్ ఉన్న రోల్ చేయబోతుండడం ప్రేక్షకుల్లో పెద్ద క్రేజ్ క్రియేట్ చేస్తోంది. చిరు కూడా ఈ మూవీ కోసం తాను ఎంతగానో ఎక్సైటెడ్ గా ఉన్నట్లు చెప్పేశారు. ఇప్పటికే షూటింగ్ మొదలైన ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ కాబోతోంది. ఈ ఏడాది బ్లాక్ బస్టర్ కొట్టినట్లే వచ్చే ఏడాది సంక్రాంతికి కూడా రికార్డులు బ్రేక్ చేస్తానని అభిమానులు నమ్మకంగా ఎదురు చూస్తున్నారు.